దానిమ్మకాయ గింజల పచ్చడి అండి. దానిమ్మకాయ గింజల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మకాయ గింజలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 6, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఇక్కడ కొంచెం మనకి ఇలా మనకు పచ్చి గింజలు దొరికితే మనకు పచ్చడి అనేది కొంచెం బాగా వస్తుందండి. సో కొన్ని రకాల వెరైటీలో కూడా ఏంటంటే కొంచెం మనకు కలర్ మారిన పింక్ కలర్ లోకి అవి కొంచెం పుల్లగానే ఉంటాయి. అంటే దేశవాళీ అయితే మనకు చాలా బాగుంటుంది ఇలా పచ్చడికి. బేసిక్ గా చెట్టు ఉన్నళ్ళకైతే ఈ పచ్చడి చేసుకోవడం ఈజీ. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు. ఎప్పుడో మీ ఇంట్లో ఇలాగేదో పచ్చికాయ వచ్చింది, దానివల్లే మీకు ఐడియా వచ్చింది కదా. సో ఫస్ట్ దీంట్లో కొంచెం నువ్వులు కూడా అంటే కొంచెం కమ్మదనం ఉంటుంది. అంటే యూజువల్ గా అసలు చేస్తారా రాజుగారు దానిమ్మ గింజలతో? చేసుకుంటారండి, చాలా తక్కువ మందికి తెలిసేది. ఓకే ఓకే. దేంట్లో బాగుంటుంది రాజుగారు మనకి? రెగ్యులర్ పచ్చడి లాగానే తీసేసి రోటి పచ్చడి లానే. దీన్ని మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ కొంచెం నూనె వేసుకున్నాం. దీంట్లో వెల్లుల్లి. సో వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, మనకు అక్కర్లేదనుకుంటే వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోవాలి. కాకపోతే దీనికి ఏదైనా ఖచ్చితంగా ఒక కాంబినేషన్ ఉండాలేమో కదా, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎస్ అండి. సో మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అది డైరెక్ట్గా చేసుకోవచ్చు, అంటే దానిమ్మ గింజలు ఫ్లేవర్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం చెరు వగరు ఉంటుంది అన్నమాట పచ్చి గింజలు. మిక్సీ జార్లో ఒకసారి నూపప్పు వేసేసి తిప్పేసుకుందాం ఒకసారి. సో దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే దానిమ్మ గింజలు. సో ఈ దానిమ్మ గింజలు ఒలుచుకునేప్పుడు కూడా వాటి మధ్యలో ఒక సన్నటి పొర ఉంటుంది కదా, అది రాకుండా చూసుకోవాలి, చాలా ఒగరు వచ్చేస్తుంది దానివల్ల. సరిపడా ఉప్పు. ఓకే. సో ఇలా మనం పేస్ట్ పట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని పోపు పెట్టేసుకుందాం అండి. ఎండుమిరపకాయలు, అలాగే పప్పుల పోపు అండి. కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు. ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి మనం పచ్చడి దీంట్లోనే వేసేసి కలిపేసుకుందాం. ఓకే రాజు గారు. ఇది మనకి ఇంత లూజ్ గానే వస్తుందా రాజు గారు? కొంచెం గట్టిగా తిప్పుకోవచ్చా కావాలంటే? గట్టిగా కూడా తిప్పుకోవచ్చు. గట్టి కావాలంటే కొంచెం మనం నువ్వుల క్వాంటిటీ కొద్దిగా పెంచుకోవాలి, ఎందుకంటే మనకు దానిమ్మ గింజలో కూడా నీళ్ళు ఎక్కువగా. అవునవును, అదే ఎవరైనా పాపం తెలియక ఎక్కువ తిప్పేస్తే జ్యూస్ అయిపోగలరు. సో దానిమ్మ పచ్చి గింజల పచ్చడి రెడీ. సో మరి దానిమ్మకాయ గింజల పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. దానిమ్మకాయ గింజల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో దానిమ్మ గింజలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దానిమ్మకాయ గింజల పచ్చడి రెడీ.